మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళు అప్పులు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే అప్పులు లేకపోతే ఇప్పుడు మనకి అక్కడ ఏదైనా ఒక డెవలప్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా దానికి డబ్బులు అవసరం. మరి డబ్బులు అవసరం అంటే ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చేవి కదా. సో మరి ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఎక్కడో ఒక చోట నుంచి అప్పులు తీసుకురావాలి, అప్పులు తీసుకొచ్చి ఇక్కడ మరి వర్కులు ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ డబ్బులు ఇక్కడ పెట్టి తీరాల్సిందే. అయితే మరి ఇప్పుడు దీంట్లో భాగంగానే మన విజయవాడలో వేటి న్యూస్ కాన్క్లేవ్లో అయితే మాజీ మంత్రి అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఆయన ఏమంటున్నారు అంటే మరి వైసీపీ హయాంలో మేము కూడా అప్పులు చేసాం కాదనట్లేదు, కానీ మేము చూసుకుంటే అప్పుడు ఒక 10 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకుని ఒక ప్లానింగ్తో మేము మెయిన్గా ఇటువైపు ఎడ్యుకేషన్ అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా మేము ప్రోత్సహించాము. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంటే మరి వీళ్ళు అసలు ఎటువంటి ప్లానింగ్ ఏమీ లేకుండా ముందుకెళ్తా ఉన్నారు. సో మరి దీంట్లో భాగంగా అంతకుముందు మా హయాంలో చూసుకుంటే 2019 నుంచి 2024 ఈ మధ్యలో చూసుకుంటే మేము వైసీపీ ప్రభుత్వం చేసింది కేవలం మరి 3 లక్షల కోట్ల అప్పు మాత్రమే. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు సంవత్సరంలోనే ఏకంగా 1.5 లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేశారు అని చెప్పేసి బుగ్గన రాజేంద్రనాథ్ గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట.